సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చి కూడా వారం రోజులైంది. మన సంక్షేమ పథకాలు అదేవిధంగా మనకు బస్ స్టాండ్ కానీ హాస్పిటల్ కానీ ఇటువంటివి సిద్ధంగా మన పున్నప్రభ గారు వచ్చినందుకు కొంచెం ఆలస్యమై ఈరోజు అన్ని మండలాలకు ఒకటే రోజు పెట్టుకోవడం జరిగింది. మీరందరూ కూడా మనము అందరినీ సీఎం రిలీఫ్కి సంబంధించి వైద్యానికి సంబంధించి ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా నిమ్స్ హాస్పిటల్కు వెళ్తే చాలా మటుకు ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ మన వాళ్ళు ఈ మధ్య నిమ్స్కి వెళ్ళట్లేదు, బయటికి హాస్పిటల్కి వెళ్ళి అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని ఈరోజు ఎన్నో బిల్లులు కట్టడానికి సీఎం రిలీఫ్ ఫండ్కి వస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా కూడా మీకు 5 లక్షలు 10 లక్షలు అయితే కూడా ₹1,00,000 లేకపోతే 60,000 లేకపోతే 2 లక్షల దాకా వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. కాబట్టి మీరు అందరూ ఇప్పుడు తెలుసుకోవాలి, ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఇక్కడ ఉన్న లబ్ధిదారులు కానీ మాకు చెప్పి మా ఆఫీస్ ద్వారా నిమ్స్కి వెళ్తే మీకు బెడ్ కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము పరిష్కరించే విధంగా అదే హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ జరిగే విధంగా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నిమ్స్ హాస్పిటల్లో చాలా మటుకు 90% ఉచితంగానే ఉంటుంది ట్రీట్మెంట్. ప్లస్ ఆడ ఎల్ఓసి ఇస్తారు. ఏమైనా సర్జరీ చేసుకోవాలన్నా ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా మన ఎమ్మెల్యే ద్వారా ఎల్ఓసి తీసుకుంటే ట్రీట్మెంట్ మొత్తం కూడా ఫ్రీగా జరుగుతుంది. అదే ప్రైవేట్ హాస్పిటల్ జరిగితే వేల హాస్పిటల్ ఉన్నాయి హైదరాబాద్లో, ఎక్కడ పోయినా ఆస్తులు అమ్మించే విధంగా మీరు వీళ్ళ ట్రీట్మెంట్ మీ నుంచి పైసలు లాగుతారు. కాబట్టి మీరు కొంచెం ఎమర్జెన్సీ లేకపోతే మా ఆఫీస్ ద్వారా మీరు నిమ్స్కి వెళ్ళండి. నిమ్స్లో మన మనుషులు ఉన్నారు, మిమ్మల్ని తీసుకెళ్లి జాయిన్ చేయడం నుంచి ఎల్ఓసి వచ్చే వరకు కూడా మన వాళ్ళని చూసుకుంటారు. అర్థమవుతుందని చెప్పి, ఎందుకంటే మీరు బయట హాస్పిటల్ పోయి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి తర్వాత ఇబ్బంది పడి అప్పుల పాలయ్యే దానికంటే మీరు మన నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి. ఒక నిమ్స్ హాస్పిటల్కి మాత్రమే ఎల్ఓసి ఇస్తారు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి ఎమ్మెల్యే ద్వారా. కాబట్టి మీరు అందరూ కూడా నిమ్స్కి వెళ్ళకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ రాదని కాదు, మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మొత్తము మీరు ఖర్చు పెట్టిన డబ్బు మళ్ళీ వాపస్ రాదు. కాబట్టి నేను ఈ సూచన, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని దగ్గర ఏమైందంటే ఆ హాస్పిటల్ మంచి డాక్టర్ ఉండొచ్చు, వెళ్ళండి అంటలేదు. కానీ ఎవరైనా అప్పులకు ఇబ్బంది పడకుండా సూచన ఇస్తున్నాం. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా సరే బాధపడుతుంటే వారికి అన్ని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసి ఇప్పించే బాధ్యత మాది.